జన్మలకైనా వే జన్మకైనా కన తల్లి చనిబాల రుణమెట్లా తీరు కనిపెంచే నా తల్లి భ్రమలెట్లా తీరు కనిపెంచే నా తల్లి భ్రమలెట్లా తీరు రాజులకైనా రక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువులకైనా విషపు నాగులకైనా విష్ణువులకైనా. ఇప్పుడు దళాలం పోకముందు కూడా కూలాలకే పోయేది, నాట్లయ్య కోతలు కొయ్య, ఇక్కడ మిరాలగొండ సైడ్ కోతలు కొయ్య నాట్లయ్య పోయేది. పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అవి తిని బతికే వాళ్ళం. కాకపోతే పార్టీ పరిచయం కొంచెం 1997 నుంచి పరిచయం పార్టీ అనమాట. ఎట్లా అంటే చిలకల పోతుంటే అన్నం వండి పెట్టమని చెప్పేది, వాళ్ళు కూడా అన్నం వండి పెట్టేది. చాలామంది ఊళ్ళో కూడా అన్నం వండి పెట్టేవాళ్ళు, వాళ్ళకి పార్టీ వాళ్ళకు కూడా చాలామంది సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన కానీ ఎప్పుడు నన్నే అనమాట, ఈమె వండి పెడుతుంది, ఈమె వాళ్ళు వస్తారు ఊళ్ళకి, పోలీసు అన్నలు వస్తారు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఊళ్ళో కూడా. మరి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఊళ్ళో కూడా. నా మొత్తం నావే పడేదనమాట. ఇక ఈమె వల్ల వస్తారు పార్టీ అన్నలు, ఈమె వండి పెడుతుంది ఎప్పుడు అన్నం అని చెప్పేవాళ్ళు ఊళ్ళో. చెప్పినాక చెప్తే కానీ వాళ్ళు ఇక పోలీసులు వచ్చేవాళ్ళు, నా కోసం వచ్చి పట్టుకపోయేవాళ్ళు. నువ్వు అన్నం వండి పెడుతుంట, వాళ్ళు వస్తారంట, పార్టీ వాళ్ళు వస్తారంట, నీ వాళ్ళనే వస్తారంట చాలామంది ఇట్లా అని వచ్చేవారు పోలీసు వాళ్ళు. నన్ను తీసుకుపోయి స్టేషన్లో వేసేవారు. మా అమ్మని మన ఆయనని అందరిని తీసుకుపోయేవాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి. అన్నలు నీకోసమే వస్తుండే ఊళ్ళకు, నీ వల్ల. మరి పార్టీ వాళ్ళు కూడా ఊళ్ళో కూడా చాలామంది అన్నం వండి పెట్టిన వాళ్ళు ఉండరు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు, మస్తు మంది ఊళ్ళో కూడా. కానీ ఎప్పుడు నా ఇంట్లో వాళ్ళకి పోలీసులు ఇక నువ్వే పెడుతున్నట్టు అన్నం, నువ్వే వాళ్ళకి వండి పెడుతున్నావంట, నువ్వే సపోర్ట్ ఇస్తున్నావంట అని వచ్చి పోలీసులు పట్టుకపోయేది. నన్ను పట్టుకపోయి మళ్ళీ ఈ స్టేషన్లో వేసేవారు. 2-3 రోజులు నుంచి స్టేషన్లో కూడా వేసి మళ్ళీ జైలు పంపించారు. నన్ను జైలు పంపించిన జైలు పోయే ముందు తీసుకుపోయి జైలు వేసిర్రు, నల్గొండ జైల్లో. నాకు మస్తు భయం అయింది జైలు వేస్తుంటే. అసలు ఎందుకు నాకు ఇట్లా జైలు వేస్తారు, నేను ఏం చేసి ఏం తప్పులు చేస్తున్నా ఊళ్ళో, నేను అసలు ఏం చేసినా, నేను అన్నం వండిపెట్టి తప్ప నాది. జోహారులు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహారులు, మీరందుకోండి జోహారులు. హాయిడిసి బాయిడిసి హాలు పిల్లల ఇడిసి రైతు కూలి రాజ్యం కోసం రక్తం దార పోసినార, రక్తం దార పోసినార. జోహారులు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహారులు, మీరందుకోండి జోహారులు. శ్రీకాకుళం కొండల్లో కలకత్తా వీధుల్లో, శ్రీకాకుళం కొండల్లో కలకత్తా వీధుల్లో పారిన మీ రక్తం వృధా కాదు ఎప్పటికీ, వృధా కాదు ఎన్నడికి. పార్టీ మనిషిని నన్ను పట్టుకొచ్చి నేను ఏడుకో వేరే ఏడుకోపోతూ నన్ను పట్టుకొచ్చి జైలు చేసిరాక, నువ్వు భయపడకు, నేను పార్టీ మనిషినే, నువ్వు పోయినా కూడా మళ్ళీ ఇంటికి పోయినా కూడా నువ్వు పార్టీలోకి వెళ్ళిపోవాల్సిందే, నిన్ను ఇట్లా చేస్తురుగా ఊళ్ళో మొత్తము అని చెప్పింది అక్క. ధైర్యం చెప్పింది అక్క అక్క చేతికి పాట చెప్పండి. నాకు అప్పుడు ధైర్యం వచ్చింది. ఇక జైల్లో పోయినాక అక్క చెప్పినాక వచ్చినాక ఇంకా సపోర్ట్ చేయలే. ఇంకా 1 నెల ఉన్నా అలా ఆ జైల్లో ఉన్నా. ఇంకా జైల్లో ఉన్నాక 1 నెల రోజులు ఉన్నాక అది బెయిల్ మీద మన ఆయన ఇంకో వేరే ఆయన ఇద్దరు తీసుకొచ్చి సపోర్ట్ జైలు బెయిల్ మీద తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి ఇంటికాడ ఉంటున్నప్పుడు, ఇంటికాడ ఉన్నాక మళ్ళీ 10 రోజులకి ఊళ్ళో మరి దేవుని గురించి అన్నలు వచ్చారంట. వచ్చి ఊళ్ళో ఇంకా ఉంటారుగా పెద్ద మనుషులుగా, ఇంకా వేరే సపోర్ట్ ఇస్తుంటే ఇంకా అది ఇది ఏదో దాని గురించి కూర్చొని చెప్పినట్ట ఊళ్ళో ఎవరో చెప్తే ఊళ్ళో ఇక గొడవ అయిందంట. గొడవ అయితే వచ్చినట్టు అన్నలు వస్తే మళ్ళీ నీ గురించే వచ్చిరు అన్నలు, నువ్వే సపోర్ట్ ఇస్తున్నావు వాళ్ళకి అని మళ్ళీ పట్టుకపోయారు. మా తమ్ముడిని, మా ఆయనని, నన్ను, మా చెల్లెని, మా అందరి ఇంట్లో మొత్తం తీసుకుపోయి నల్గొండ స్టేషన్లో వేసారు. మళ్ళీ తీసుకుపోయి అప్పుడు స్టేషన్ ఇక్కడ కనగాలిక లేకుండే, నల్గొండ స్టేషన్ తీసుకుపోయి అల్ల వేసారు. మళ్ళీ తీసుకుపోయి ఏదో చేయాలి వీళ్ళు వేరే ఇది పార్టీ దేని గురించి వస్తారో ఊళ్ళకి ఎట్లా మరి ఎట్లా ఎంతమంది సపోర్ట్ ఇస్తలేరు. మా ఇంట్లోనే ఉన్నా, మా పట్టుకపోయి జైలు ఇస్తానికి ఎప్పుడు ఇంతకుముందే జైలు చేసిన నేను, మళ్ళీ జైలు పంపిస్తాం అంటారు. ఇక పంపిస్తాం అంటుంటే ఎట్లా చేయాలమ్మా, ఇంతకుముందే జైల్లో ఉన్నా నేను, మా తమ్ముడు జైల్ని స్టేషన్లో ఉంటారు, అందరూ ఇంకా ఇంటి మొత్తం తీసుకుపోయి అల్లేసారు. ఇక స్టేషన్లో వేసారు. వేస్తే ఇంకా నైటు నేను ఆలోచన నా మాత్రం అనుకున్నా, ఇంతకుముందే నేను జైల్లో ఉన్నా, మళ్ళీ జైలు పోవాలన్నా అని అనిపించింది. నా మధ్యలో అనిపించి నేను ఎట్లా ఇంకా నేను ఊళ్ళో ఉండలేను, ఇంతమంది నాకు ఇట్లా చేస్తారు, ఎన్నోసార్లు ఇంతకుముందు జైలు చేసిన ఇట్లా నేను మస్తు మంది సపోర్ట్ ఇస్తారు, నేను ఒక్కదాన్ని ఉన్న ఊళ్ళో సపోర్ట్ ఇస్తుందని నన్నే పట్టుకపోయి స్టేషన్లో వేస్తారు, జైలు వేస్తారు అనుకున్న మాత్రం అనిపించింది. ఇక
నాకు ఉన్న బుద్ధి కాలే ఇంక ఇంటికాడ ఇంక ఊళ్ళో అసలు అనుకునే ఇంకా పాటలకు వెళ్ళిపోయి అనుకున్నాను నేను. ఇక నా మాత్రం అనుకుని నైట్ ఇంకా మా అమ్మ మా నాయన అందరు పనుకురు, స్టేషన్లో పనుకున్నాక నైట్ 4 గంటలకు లేచిన. 4 గంటలు లేచి లేచిన నుంచి పారిపోయాను. ఇక కొడుకారా నా తండ్రి రారా, పోరు పోరన్నావు పొలిమేర దాటావు, పోరు పోరన్నావు పొలిమేర దాటావు, దరిదాపు లేకుండా ఏ దిక్కు పోయినావు, దరిదాపు లేకుండా ఏ దిక్కు పోయినావు, కొడకారా నా తండ్రి రారా, కొడకారా నా తండ్రి రారా. నల్గొండ జిల్లా 1 సంవత్సరం పనిచేసిన పాటలకు వెళ్ళిపోయినాక, అన్నలకు పోయిన తర్వాత మళ్ళా మహబూబ్నగర్, గుంటూరు, ప్రకాశం ఇక్కడ ఆ సైడు మేము ఈ ప్లాటుల దళాలు నన్ను వేసారు. అప్పుడు వాళ్ళు వేస్తే ప్లాటుల దళాలు ఉండేదాన్ని నేను. అలా నా పోస్ట్ ఏంటంటే డిప్యూటీ కమాండర్గా తీసుకొని ఇంకా అలా పాటల దేనికైనా సమస్యలు ఏ సమస్యకైనా మేము కొట్లాడి ఉండేవాళ్ళం. ప్రజల గురించి కూడా మంచిగా మాట్లాడేది, వాళ్ళు కలిసేది, మీ మంచి మంచి ముచ్చట్లు మాటలైనా రాజకీయ మాటలైనా మాట్లాడేది, మంచిగా మాట్లాడి ఇట్లా చేసేవాళ్ళం మేము కూడా. సందామామయ్యో సందామామయ్యా, సందామామయ్యో సందామామయ్యా, మన శ్యామన్న మహేశన్న మురళన్న లేరే సందామామయ్య, మన శ్యామన్న మహేశన్న మురళన్న లేరే సందామామయ్య, దొరభూసాముల దోపిడి కాళ్ళ కింద నలిగే, దొరభూసాముల దోపిడి కాళ్ళ కింద నలిగే, తల్లడిల్లుతున్న తెలంగాణ పల్లె చూసి, తల్లడిల్లుతున్న తెలంగాణ పల్లె చూసి, ఒక్కటుగా తిరిగి అన్న 100లుగా చేసే, ఒక్కటుగా తిరిగి అన్న 100లుగా చేసే, సందామామయ్యో సందామామయ్య, మన శ్యామన్న మహేశన్న మురళన్న లేరే సందామామయ్య, మన శ్యామన్న మహేశన్న మురళన్న లేరే సందామామయ్య, శ్రీకాకుళ పోరు సిత్తుగా ఓడిపోయానంటే, శ్రీకాకుళ పోరు సిత్తుగా ఓడిపోయానంటే, సింధుల చెట్టులపై అన్న సింహమై దునికే, జగిత్యాల హండ జెండానెత్తుకొని పల్లె నుండి దొరల పట్నం తరిమి కొట్టినారు. అంటే మేము దళం అటు నుంచి వస్తున్నాం అన్నట్టు, 10 మంది ఉన్నాం మేము. అంటే మైఊరు నగర్ నుంచి నల్గొండ జిల్లాకు వస్తున్నాం. అప్పుడు అంటే ఇప్పుడు కాలువ ఉంటుంది, శిక్షణ కాలువ, ఆ కాలువ అడ్డం ఉంటుందిగా, ఆ కాలువ దాడదామని వస్తున్నాం అనమాట. వస్తుంటే మేము నైట్ పొద్దుకాల 7 గంటలకు వస్తున్నాం అక్కడ దాడదామని. అంతకుముందే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇటు వద్దామని చూస్తున్నారు అనమాట. వాళ్ళు అలా ఇక్కడ వద్దాం వస్తున్నారు, మీటే వద్దాం వచ్చినాం. అక్కడ మధ్యలో కాలు ఉందన్నమాట. కాలు పడ్డం అయితే ఏమైందంటే మేము దాడదామని వస్తున్నాము, ఒక మనిషిని చూసిరాపని శివులు అయ్యి తోలేమన్నమాట. ఒక మనిషిని తోలినాక పోయి ఈ మనిషి ఈ కామ్రేడ్ ఏంటంటే పైన చూసినట్టు ఆ మనిషి. అంత పోలీసు వాళ్ళు 1000 మంది వచ్చినట్టు ఆడికి దాడదాం ఇక్కడ వద్దామని. ఆడ మధ్యలో కాలు పడ్డం ఉందన్నమాట. ఆడడం ఏంటంటే బుట్టలు ఉంటారు అలా చాలు పడుతుంది ఉజాగోలు, వాళ్ళు దాటియాలి మామూలు అయినా ఆన్లైన్ అనమాట. మేము చూసే వెనక్కి జారలేం అనమాట, వెనక తప్పించుకున్నాం మేము ఇది ఉండరని. అయితే ఎట్లా చేయాలి మేము ఎట్లా పోవాలనుకొని మా మాత్రం అనుకొని ఇక నైట్ అక్కడనే పడుకున్నాం. తెలంగాణ లేచి 5 గంటలకు పోయి ఆ వైజాగాలు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే ఒక తూట వెలిచిరీళ్ళు అన్నాలు, మేము వెలిచిన ఒక తూట పేలవంగానే ఆ వైజాగాలు జర అసలు వెళ్ళిపోయారు, బుట్టలు తప్పించుకొని పోయారు. ఇక అమ్మ ఒక తూట ఎప్పుడైనా వెలిచిరో ఇక మా మీదకి రివర్స్ అయ్యి ఇక పైరు చేసినాను మా మీదకి ఇక వాళ్ళు చేయగా మేము తప్పించుకున్నాం అక్కడి నుంచి. ఇక దళ నుంచి 2003 వచ్చిన తర్వాత కృష్ణయ్య మరి అంతకుముందు కూడా ఈయన అన్నల కాళ్ళు పార్టీ వాళ్ళకి అన్నం వండి పెట్టడం కానీ చేసిండు, అన్ని పనులు చేసిండు ఈయన కూడా. అన్ని ఈయనకు కూడా కొంచెం రాజకీయం అంటే జర తెలుసు, అన్నల గురించి పార్టీ గురించి ఇట్లా. అది మా ఇద్దరం అనుకొని వచ్చిన 4 నెలలకు పొనుగోడు గ్రామంలో మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం మంచిగా ఆయన మంచోడు అనుకొని ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. 4 నెలలకు 3 నెలలు చేసుకున్నాం పెళ్లి. చేసుకున్నాక 2 పిల్లలు పెట్టిరు. పిల్లలు పెట్టిన తర్వాత ఇంకా మాకు ఈ గవర్నమెంట్ అప్పుడు వచ్చిన నా సంవత్సరానికి మాకు ఆటో గవర్నమెంట్ ఇచ్చారనమాట. ఇచ్చినాక 1 సంవత్సరం బాగా నడిపిండు, ఖరాబ్ అయింది, ఇంకా అది మూలకేసిండు. ఇంక అప్పటికంతా ఇంక వ్యవసాయం పని మేము కూలినాలకి చేసుకొని ఇంకా నాట్లు ఈ వ్యవసాయం పని చేసుకొని బతున్నాం మేము. నేను గతంలో 96 నుంచి పార్టీకి సానుభూతిపరంగా పనిచేసి
96 నుంచి 97, 98 మధ్యలో వాళ్ళకి ఒక 99లో నేను అరెస్ట్ అయినా. కనగల్ మండలం పోలీసు వాళ్ళు నన్ను ఊళ్ళో ఒక పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు అన్నలకు అన్నం పెడుతారని ఊళ్ళో చెప్తే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయబడింది. అరెస్ట్ చేసినాక ఫస్ట్ నన్ను పోలీసు వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే నా కాడికి దళం వచ్చింది. గొర్రెల పోతే కలిసారు, దళం వచ్చింది, నేను అన్నం పెట్టినా అని పోలీసు వాళ్ళకి చెప్పిన. పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళకిటే వినిపించుకోలే. నువ్వు దళం వస్తే దళం పట్టేయాలి, నీకు డబ్బులు ఇస్తాం, నీకు హీరో హోండా ఇస్తాం అని చెప్పి మమ్మల్ని అప్పుడు బాగా ఇబ్బంది పెట్టారు. సార్ నా దగ్గరికి వస్తే నేను పట్టిస్తాగా, నాకు డబ్బులు హీరో హోండా నాకు వద్దు, ఏంటంటే నా దగ్గరికి వస్తే పట్టిస్తా నేను ఒప్పుకున్నాక అందులో 6 రోజులు స్టేషన్లో ఉంచుకోరు. అప్పుడు ఫస్ట్ స్టేషన్లో ఉంచుకొని నాకు అప్పుడు ఏజ్ లేదు. అప్పుడు నాకు ఎంత ఉన్నది, ఒక 17 సంవత్సరాలు అంతే. నాకు ఒక 16 సంవత్సరాల అప్పటి నుంచే పనిచేస్తున్నా. నాకు ఏజ్ లేదు కాబట్టి అప్పుడు కేసు పెట్టలేదు నా మీద. ఏదో 18 సంవత్సరాలు పడితేనే నా మీద కేసు పెడతారంట. అది మనకు అప్పుడు అంటే కేసు పెట్టకుండా వదిలిపెట్టినాక మళ్ళీ అందులో మళ్ళీ అటనే మనకు కలవలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ పార్టీ వచ్చి ఇట్లా అరెస్ట్ అయినాక వచ్చి దళం వచ్చి మళ్ళీ కలిసింది నాకు. అన్న మీరు నా దగ్గర రాకురి, నన్ను పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు బాగా, మీ మధ్యలో వాళ్ళ మధ్యలో చనిపోతట్టుంది, నాకు ఇంట్లో పరిస్థితి బాగలేదు, మా నాన్న మా అమ్మ ముసలోళ్ళు గొర్రెలు బర్రెలు ఉన్నాయి, అదేవిధంగా మా ఇంట్లో చేసేటోళ్ళు ఇవ్వలేరని దళాన్ని చెప్తే వాళ్ళు దళం ఏం చేసింది, నువ్వు ఇంటి దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు చంపేస్తారు నిన్ను, ఇది పద్ధతి కాదు, నువ్వు పార్టీలకు రావాలని చెప్పారు. అన్న నేను పార్టీలకు రాలేను, నాకు చాలా ఇబ్బంది ఉన్నది, రాలేనని నేను పార్టీ చెప్పినప్పుడు చెప్తే అందులో ఇక మళ్ళీ ఏమైంది, మళ్ళీ 1 సంవత్సరం మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేసి నన్ను 2000 సంవత్సరం అరెస్ట్ చేసి మళ్ళీ కేసు పెట్టి జైలు పంపించారు. గంజంబలి తెచ్చి గట్లల్లో పెట్టి, గంజంబలి తెచ్చి గట్లల్లో పెట్టి, గంజంబలి తెచ్చి గట్లల్లో పెట్టి, గంజంబలి తెచ్చి గట్లల్లో పెట్టి, ఏ దారి చూసినా చెల్లెలు ఏ బాటనరారు, స్వర్ణ జ్యోతులు ఏ బాటనరారు, స్వర్ణ జ్యోతులు ఏ బాటనరారు, స్వర్ణ జ్యోతులు ఏ బాటన పేదింటి బిడ్డ పేదోల జ్యోతమ్మ, నీ పేరు వల్వేలు జిల్లా మహబూబ్ నగరు, చెల్లిది పల్లె పెద్దాపురమమ్మ, చెల్లిది పల్లె పెద్దాపురమమ్మ, భర్తింటి బాధలకు బంధాన్ని వదిలి, భర్తింటి బాధలకు బంధాన్ని వదిలి, భర్తింటి బాధలకు బంధాన్ని వదిలి, భర్తమ్మ ఒడిలేసి బిడ్డను పైనామని చెప్పి చెల్లి స్వర్ణ బందుకు పట్టిర్రు, చెల్లు జ్యోతులు బందుకు పట్టిర్రు, స్వర్ణ జ్యోతులు బందుకు పట్టిర్రు, గంజంబలి తెచ్చి గట్లల్లో పెట్టి, గంజంబలి తెచ్చి గట్లల్లో పెట్టి, ఏ దారి చూసినా స్వర్ణ జ్యోతులు ఏ బాటనరారు, చెల్లి స్వర్ణ జ్యోతులు ఏ బాటనరారు, పేదింటి బిడ్డ పేదోళ్ళ జ్యోతమ్మ, నీ పేరు వల్వేలు జిల్లా మహబూబ్ నగరు, చెల్లి మల్లె పెద్దాపురమమ్మ, చెల్లిది పల్లె పెద్దాపురమమ్మ. జైలు పంపించినాక నేను 3 నెలలు జైల్లో ఉన్నా, నల్గొండ సబ్ జైల్లో ఉన్నా. జైలు నుంచి వెళ్ళినాక మళ్ళీ ఏమైంది, బయటకు వచ్చినాక నన్ను పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు. పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు నా ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ సంగతి నీకు దళం కలుస్తున్నది, నువ్వు అన్నం పెడుతున్నావు, మళ్ళీ ఇట్లా నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం అని మన కనగాలు స్టేషన్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ గారు, నువ్వు దళానికి మళ్ళీ కలుస్తున్నావు, అన్నం పెడుతున్నావు అని నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం, పని నుంచి ఆర్డర్ ఉందని ఎస్ఐ గారు చెప్పారు. ఇక్కడ ఉంటే నేను బాగుండదు, మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోయాను, ఇక్కడ ఉంటే ఎట్లా చనిపోతా, పోలీసు వాళ్ళు చంపుతారు, పార్టీ ఏం చంపదు అనుకొని నేను విజయవాడకి వెళ్ళిపోయినా 2 సంవత్సరాలు అక్కడ విజయాలు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏమైంది, అంతలో మా మిసెస్ లొంగిపోయింది, నాగమ్మ గారు లొంగిపోతే ఇంటికి వచ్చినాక నేను ఏంటంటే పాటల పని చేసిందామా ఇట్లా విధాల పెళ్ళి చేసుకున్నాం. మేము పెళ్ళి చేసుకొని
జీవితం గడిపిస్తున్నాం. అంతే లొంగిపోయింది కాబట్టి లొంగిపోయినాక మాకు ఒక ఆటో ఇచ్చినది బ్యాంకు లోన్ నుంచి. ఆమె సరెండర్ అయింది కాబట్టి మాకు మా నాగమ్మ గారికి ఆటో ఇచ్చారు. ఆటో ఇచ్చినాక ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆటో నడిపితే అది ఇక ఆటో ఖరాబ్ అయింది. ఖరాబ్ అయ్యి అక్కడనే పెట్టి ఇక కూలి పనికి అటు ఇటు పోతున్నాను నేను రోజువారీగా. పత్తి తొక్క, కూరలు దియ ఇట్లా ఇక కూలినాలు చేసుకొని బతున్నాం. ఈ అంటరాని తనమే నాలో మంటలు రేపిందే, ఈ అంటరాని తనమే నాలో మంటలు రేపిందే. నా అంటే వేరే మనం ఫస్ట్ కూలికి పోతే ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారని కూలి వాళ్ళు అనేది పాట ఇది, అది వాడుతున్నాయి ఇప్పుడు పాట. ఈ అంటరాని తనమే నాలో మంటలు రేపిందే, ఈ అంటరాని తనమే నాలో మంటలు రేపిందే. నా సిగ్గు తీసినోలా నేను బుగ్గిని చేస్తానే, నా సిగ్గు తీసినోలా నేను బుగ్గిని చేస్తానే. కూలి కోసమని దొరింటికెళితే కసుపు సింబమానే, కూలి కోసమని దొరింటికెళితే కసుపు సింబమానే. నీళ్ళు తోడి తన బట్టలు ఉతికి బాసన్లే కడిగిచ్చే, నీళ్ళు తోడి తన బట్టలు ఉతికి బాసన్లే కడిగిచ్చే. పాసిన కూడు పెట్టినారే నా దుఃఖమాగలేదే, పాసిన కూడు పెట్టినారే నా దుఃఖమాగలేదే. ఎల్లి ఎంకి ఎసేతుసే అని బూతులు కూసిండే, లేని దానికి రోషమెందుకని మీషం దూగిండే, లేని దానికి రోషమెందుకని మీషం దూగిండే. ఆ తిట్లు తిన్న నుండి తిండికి నోట్లకు పోలేదే, ఆ తిట్లు తిన్న నుండి తిండికి నోట్లకు పోలేదే. మా అమ్మ కొట్టలేదే, మా అయ్య తిట్టలేదే, మా అమ్మ కొట్టలేదే, మా అయ్య తిట్టలేదే. నేను కొత్త బట్టలు వేసుకుంటే వాని కండ్లు మండబట్టే, నేను కొత్త బట్టలు వేసుకుంటే వాని కండ్లు మండబట్టే. నేను బజారెంట నేను నడుస్తా ఉంటే అట్లిట్లా వాగబట్టే, నేను బజారెంట నేను నడుస్తా ఉంటే అట్లిట్లా వాగబట్టే. వానికి తల్లి చెల్లి లేదా కండ్లకు కావరం ఎక్కిందా, వానికి తల్లి చెల్లి లేదా కండ్లకు కావరం ఎక్కిందా. నేను నాటు బురదలా వంగుంటే వడుగట్టున నిలుసుండే, నేను నాటు బురదలా వంగుంటే వడుగట్టున నిలుసుండే. పచ్చ నోట్లు చూపించి కను సైగేసేసిండే, పచ్చ నోట్లు చూపించి కను సైగేసేసిండే. బురదల కాళ్ళకు జనిగలు పీకినట్టువాయే, ఒంటిల పురుగులు పారినట్టువాయే. బురదల కాళ్ళకు జనిగలు పీకినట్టువాయే, ఒంటిల పురుగులు పారినట్టువాయే. 100 రూపాయలు ఇస్తగాని బండెక్కవన్నాడే, 100 రూపాయలు ఇస్తగాని బండెక్కు తిప్పవన్నాడే, 100 రూపాయలు ఇస్తగాని బండెక్కవన్నాడే. వానికి తల్లి చెల్లి లేదా కండ్లకు కావరం ఎక్కిందా, వానికి తల్లి చెల్లి లేదా కండ్లకు కావరం ఎక్కిందా. పొద్దుపోయినాక తోటకు రమ్మని కౌరే పంపిండే, పొద్దుపోయినాక తోటకు రమ్మని కౌరే పంపిండే. నిన్ను ఎవ్వరు లేక ఒంటరిగుంటే పైకొస్తుండే, నిన్ను ఎవ్వరు లేక ఒంటరిగుంటే పైకొస్తుండే. నా ఒంటిలో ఉరుకుతున్న రక్తం, ఒంటిలో కాలుతున్న రక్తం, వాని పీక నొక్కమన్నై, వాని పాతరయ్యమన్నై, వాని పాతరయ్యమన్నై. వస్తావా నేస్తమా పోరు జయ్య, పోరు బాటలయ్య, వస్తావా నేస్తమా పోరు జయ్య, పోరు బాటలయ్య. సాయుధ పోరు మార్గంలో రాటుదేలా పోరు బాటలయ్య. వస్తావా నేస్తమా, వస్తావా నేస్తమా పోరు జయ్య, పోరు బాటలయ్య. సాయుధ పోరు మార్గంలో రాటుదేలా పోరు బాటలయ్య. వస్తావా నేస్తమా. పెన్ని జన్మలకైనా వే జన్మకైనా కన తల్లి చనిబాల రుణమెట్లా తీరు, కని పెంచే నా తల్లి భ్రమలెట్లా తీరు, కని పెంచే నా తల్లి భ్రమలెట్లా తీరు. రాజులకైనా రక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువులకైనా, విషపు నాగులకైనా విష్ణువులకైనా
తల్లి కడుపున పుష్ణ మల్లె మొగ్గాలే తల్లి కడుపున పుష్ణ మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవి లేంది తల్లి లేని జన్మ ఏ జీవి లేంది తల్లి లేని జన్మ ఏ జీవి లేంది అంగిలాగు దొడిగి చెంగున వెగిరేసి అంగిలాగి దొడిగి చెంగున వెగిలేసి నింగిలో బిడ్డని ముద్దాడుతాది నింగిలో బిడ్డని ముద్దాడుతాది పసిగుడ్డు జరమచ్చి పాలు వద్దంటే పసిగుడ్డు జరమచ్చి పాలు వద్దంటే రంపంతో నీ గుండె కోసినట్టమ్మో దేవుణ్ణి రప్పించి మందులెప్పిస్తావు దేవుణ్ణి రప్పించి మందులెప్పిస్తావు ఎన్ని జన్మలకైనా వే జన్మకైనా వెన్ని జన్మలకైనా వే జన్మకైనా కనతల్లి శనిబాల రుణమెట్లా తీరు కనిపించే నా తల్లి భ్రమలెట్లా తీరు కనిపించే నా తల్లి భ్రమలెట్లా తీరు మైలా ఉచ్చావాసి మైలా చేసిన మైలా ఉచ్చావాసి మైలా చేసిన గిల్లిన కొరికిన జిజ్జు చేసిన గిల్లిన కొరికిన జిజ్జు చేసిన అమ్మ నీ ఓపిక హంతు తెలియనిదే అమ్మ నీ ఓపిక హంతు తెలియనిదే